హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ట్రోవర్ట్ పాడ్కాస్ట్. సో ఇవాళ మనం బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం అన్న దాంట్లో మొదటి కబురు చెప్పేసుకుందామా? వాటర్ ఫాల్స్. ఏంటి వాటర్ ఫాల్సా? వాటర్ ఫాల్స్ గురించి ఏమున్నాయి బ్రో? మహా అయితే కొండల పైకి ఎక్కుతాం, ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం, వాటర్లో తడుస్తాం, ఇది ఒకటే కదా. దాని గురించి కబుర్లు ఏం చెప్తారు? సరదాగా ఒకసారి ట్రై చేద్దామా? లుక్, ఇవాళ నా ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా. లిజన్ కేర్ఫుల్లీ. నెమ్మదిగా ఒక చిన్న కొండ, చాలా చిన్నది, ట్రెక్ అనే అంత పెద్ద పెద్ద మాటలు దానికి అనవసరం కూడా నాకు తెలిసి. అలా ఎక్కుతూ ఫైనల్గా ఒక స్పాట్ చేరుకున్నా. చాలా చిన్న వాటర్ ఫాల్స్, కానీ సర్ప్రైజింగ్లీ దాన్ని చూడగానే ఆనందం లోపల నుంచి తన్నుకుని బయటకు వచ్చిందండి. లిటరల్లీ నాకు అనిపించింది. ఇంకా ఆ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. మనం చిన్నప్పుడు తెలుసుకుని ఉంటాం, ఊడలు అంటారు, అంటే చెట్ల నుంచి అలా ఏలాడుతూ ఉంటాయి. ఆ ఊడలు అలా ఏలాడుతుంటే ఎంతో అందమైన అమ్మాయి మీద తన చక్కనైన జుట్టు గుర్తొచ్చింది తెలుసా. అమ్మాయి జుట్ట? అవునండి, అమ్మాయి జుట్టులో అందం ఏముంది అనుకుంటున్నారా? అది అమ్మాయినే కాదు, అబ్బాయి జుట్టు అయినా కూడా ఎంత అందాన్ని ఇస్తుందంటే మీరు అసలు కనీసం షార్ట్గా ఉంటే ఒక అందం, హెయిర్ లాంగ్గా ఉంటే ఒక అందం, గుండు చేసుకున్న ఒక అందమే. అలాంటి ఒక జుట్టు ఇచ్చేంత అందం ఆ చెట్టు ఊడలు ఆ వాటర్ ఫాల్స్కి యాడ్ చేస్తున్నాయి. సరే, చెట్టుల్ని కంపేర్ చేసాం, ఓకే. కానీ ఆ వాటర్ ఫాల్స్ ఎక్కుతున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు, అందులో నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కనిపించిందల్లా ఒకటే, వాటర్ కాక ఇంకేం కనిపిస్తాయి? నాలో అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ అనే కన్నా ఒక రియలైజేషన్ అనొచ్చు. ఎవరండి చెప్పింది మన కంటిలోంచి వచ్చాక కన్నీళ్ళు ఏడుపు, బాధనే వ్యక్తపరుచుతున్నాయని? సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఆనంద బాష్పాలు, ఎస్, ఆనంద బాష్పాలు కూడా వ్యక్తపరుచుతాయండి ఈ కన్నీళ్ళు. అలానే ఈ యొక్క నా చిన్న జలపాతం తన యొక్క కన్నీరు, అది ఆనందమైన బాధ అయినా, ఆనంద బాష్పాలతో కన్నీరులతో మనకి బాగా షేర్ చేసుకుంటుంది. ఒకసారి పట్టుకుని చూడండి, ఫీల్ అవ్వండి. నిజంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆకులు ఆ ఏరియా మొత్తం ఇష్టం వచ్చినట్టు, కొన్ని ఎండిపోయినవి, కొన్ని మంచిగా ఉన్నవి, అన్నీ కూడా ఆక్యుపై చేసేసి ఉన్నాయి. ఆ ఆకులు కూడా ఆ కొండకి అందాన్ని యాడ్ చేస్తుంది. ఏంటి? ఆకులు అందాన్ని యాడ్ చేస్తుందా? ఎండిపోయిన ఆకులా? అవునండి, ఎండిపోయిన ఆకులే. ఎలా అంటారా? ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎంత రెడీ అయినా ఒక చిన్న గొలుసు లేదా ఒక చిన్న చెవిలి పెట్టుకుంటేనే ఆ అందం ఇంకొంచెం పెరుగుతుంది. దాన్నే అలంకరణ అందం అంటారు. అలాంటి అలంకరణ అందమే ఈ ఆకులు ఇస్తుందండి ఈ కొండకి. ఈ జీవితంలో ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాక నేను తెలుసుకున్న మొట్టమొదటిసారి తెలుసుకున్న ఒక బ్యూటీ హ్యాపీనెస్ని ఇస్తుంది అని. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా అందంగా ఉంటే మనకు ఆనందం రాదండి, నిజం చెప్తున్నాను. వాళ్ళు మనం మీదే పెట్టే ఎఫర్ట్స్ మీదే మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో ఈ వాటర్ని పట్టుకుంటున్నప్పుడు, ఈ కొండ ఎక్కుతున్నప్పుడు, దానిలో ఉన్న ఫీలింగ్స్, ఆ అందం, ఆ బ్యూటీని చూస్తున్నప్పుడు నాలో హ్యాపీనెస్ కలుగుతుంది.
మేబీ ఇదేనేమో ఒక ప్రకృతి అందం అంటే. ఇది నా చిన్న జలపాతం కదా, ఒక చిన్న కబురు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు దగ్గరలో ఏ చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నా ఫ్రెండ్స్తోనే వెళ్ళాలని మ్యాండేటరీ లేదండి, ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవరితో వీలైతే వాళ్ళతో. ఎవరు కుదరలేదంటే ఒక్కరే వెళ్ళండి, ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, అక్కడ మీతో పాటు ఆ వాటర్ ఫాల్స్ బోల్డ్ కబుర్లు షేర్ చేసుకోవడానికి మీకోసం వేచే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దాన్ని, ఆ వాటర్ని ఒక్కసారి స్పర్శ ఫీల్ అవ్వండి, మీరే నవ్వుతారు. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. సో డూ విజిట్ వాటర్ ఫాల్స్. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక్కటన్నా ఫీల్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంటుంది అంతే. సో ఇది నా చిన్న జలపాతం యొక్క కబురు ముచ్చట. నెక్స్ట్ ఇంకో కబుర్లు చెప్పుకోవడానికి రెడీగా ఉండండి. దిస్ ఈజ్ యువర్ ఎక్స్ట్రోవర్ట్ పాడ్కాస్ట్ సైనింగ్ ఆఫ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఎవ్రీథింగ్. బాయ్.